ఓం నమో రంగనాథాయ నమః. శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞానయజ్ఞం 6వ రోజుకు స్వాగతం. ఆంజనేయ స్వామి వారి ప్రతిరూపం మంత్రస్వరూపమే. ఒక్కో రూపాన్ని భక్తితో ధ్యానం చేస్తే ఒక్కో అద్భుత ఫలితం లభిస్తుంది. ఈ చౌపాయిలో తులసీదాసు గారు తాను దర్శించిన దివ్య హనుమంతుని మంగళ స్వరూపాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు. కంచన వర్ణ విరాజ సుబేష కానన కుండల కుంచిత కేశ. కంచనభరణ అనగా బంగారు వర్ణముతో ప్రకాశించే దివ్యమైన మేని ఛాయ కలవాడా. విరాజ సువేష అనగా వెలుగొందుతూ మంగళకరమైన సుందర రూపంతో విరాజిల్లేవాడా. కానన కుండల అనగా చెవులకు ప్రకాశవంతమైన కుండలాలను ధరించిన వాడా. కుంచిత కేశ అనగా చక్కగా వంకీలు తిరిగిన అందమైన కేశాలు కలవాడా. కంచన వర్ణ అనగా బంగారు కాంతి. హనుమంతుని శరీర కాంతి తప్త కాంచనం వలె మెరిసిపోతుంది. కాల్చిన బంగారం ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆయన దేహం బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతుంది. బంగారం స్వచ్ఛతకు ప్రతీక. అలాగే హనుమంతుని భక్తి కూడా నిష్కల్మషమైనది. ఆయన శరీర కాంతి కేవలం రూప సౌందర్యం మాత్రమే కాదు, జ్ఞానము, పవిత్రత, భక్తి, దివ్య శక్తికి చిహ్నం. విరాజ సువేష మంగళకర సుందర స్వరూపం. హనుమంతుడు బంగారు వర్ణంలో ఉండడమే కాదు, మంగళాన్ని ప్రసాదించే దివ్య అలంకార రూపంతో విరాజిల్లుతాడు. కిరీటము, కుండలాలు, ఆభరణాలు, పవిత్ర వస్త్రాలు ధరించి దర్శనమిస్తాడు. ఈ చౌపాయిలో తులసీదాసు గారు అశోకవనంలో సీతాదేవి దర్శించిన హనుమాన్ రూపాన్ని సూచిస్తున్నారని భావిస్తారు. ఆ రూపం చూసి సీతమ్మ శోకం తొలగినట్లే ఈ చౌపాయిని భక్తితో జపిస్తూ ఆ రూపాన్ని ధ్యానం చేస్తే మన జీవితంలోని శోకాలు కూడా తొలగిపోతాయి. హనుమంతుడు అలంకార ప్రియుడు కాదు, ఆయనకు నిజమైన అలంకారం శ్రీరాముని భక్తియే. కానన కుండల శ్రవణ మహిమ. కానన కుండల అంటే చెవులకు కుండలాలను ధరించినవాడు. కుండలాలు శోభను, తేజస్సును సూచిస్తాయి. ఆధ్యాత్మికంగా చూస్తే హనుమంతుడు ఎల్లప్పుడూ రామనామాన్ని, రామకథను శ్రద్ధగా వినేవాడు. ఆ రామకథా శ్రవణమే ఆయన చెవులకు గొప్ప అలంకారమై కుండలాల్లా మెరుగుతోంది. మనకు కూడా ఇది ఒక గొప్ప బోధన. మంచి విషయాలు వినాలని, ధర్మాన్ని వినాలని, సత్సంగాన్ని వినాలని. అలాంటి శ్రవణం మనస్సును ప్రకాశవంతం చేస్తుంది. కుంచిత కేశ క్రమశిక్షణ, సౌందర్యం. హనుమంతుని కేశాలు చక్కగా వంకీలు తిరిగి శోభాయమానంగా ఉంటాయి. ఇది కేవలం రూపవర్ణన మాత్రమే కాదు, క్రమశిక్షణ, సమతుల్యత, నియమనిష్టకు కూడా సంకేతం. తులసీదాసు గారు ప్రత్యక్షంగా దర్శించిన దివ్య రూపాన్ని ఎంతో ప్రేమతో కుంచిత కేశ అని వర్ణించారు. ఎర్రని ముఖకాంతి, బంగారు వర్ణ శరీరము, మెరిసే కుండలాలు, వంకీలు తిరిగిన కేశాలు, చేతులు జోడించి శ్రీరాముని నామాన్ని జపిస్తూ నిలిచిన హనుమంతుల వారి దివ్య దర్శనాన్ని ఈ చౌపాయిలో తులసీదాసు గారు మన ముందుంచుతున్నారు. ఈ మంగళ స్వరూపాన్ని ధ్యానం చేయడం వల్ల మనస్సులోని అశాంతి తొలగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, శోకం తగ్గుతుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. రేపు మరొక అద్భుతమైన రూపవర్ణను తెలుసుకుందాం. అది మరింత శక్తివంతమైన ధ్యాన చౌపాయి. కాబట్టి తప్పకుండా చూడండి. ఈ జ్ఞానయజ్ఞంలో ప్రతిరోజు ఇలాంటి అమూల్యమైన హనుమాన్ చాలీసా భావార్థ వీడియోలను మీకోసం తీసుకొస్తున్నాం. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవిత్రమైన ప్రయాణంలో చివరి వరకు మాతో పాటు ఉండండి. రాబోయే ప్రతి వీడియోను తప్పకుండా చూడండి. చూసి హనుమంతుని అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్, జై హనుమాన్.